తీసుకోవడం అంటే గుర్తొచ్చింది. జనరల్‌గా మన హ్యూమన్ బాడీకి జనరల్ ఫిజిషియన్ కాబట్టి మీరు ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అనేది మనకొకటి ఉంటుంది. జనరల్‌గా కొంతమంది తక్కువ కూడా తాగుతూ ఉంటారు. సో, మన బాడీకి అవసరమైనటువంటి ఆ 4 లీటర్స్, 5 లీటర్స్ వాటర్ అంతా కూడా కాపర్ వాటరే తాగాలా? లేకపోతే దానికేమైనా స్పెషల్ డోసేజ్ లాగా ఏమన్నా ఉంటుందా? లేదండి, అంతా కాపర్ వాటర్ తాగాలని లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మీరే అన్నారు హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. ఈ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మీరు కాపర్ వాటర్ కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్గా తీసుకుంటే ఆబ్వియస్గా మీరు కాపర్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతారు. అండ్ కాపర్ డెఫిషియన్సీ ఈజ్ వెరీ రేర్. అది మనకి రిక్వైర్మెంట్స్ అందకపోవడం అనేది చాలా రేర్ అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా విటమిన్ డెఫిషియన్సీ వల్ల బాడీకి చాలా రకాల ఐసోలేటెడ్ గా కాపర్ డెఫిషియన్సీ ఇస్ వెరీ రేర్ అనమాట. అది మీరు అన్నాను కదా, ఇవన్నీ దే గో టుగెదర్ కాబట్టి ఇండైరెక్ట్ గా ఇట్ ఎఫెక్ట్స్ అదర్ థింగ్స్. కామన్ గా హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని నట్స్ని, వెజిటబుల్స్ని, హోల్ గ్రెయిన్స్ ఆర్ గుడ్ అని ఎప్పుడు అంటాం. నట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటాం. అండ్ మష్రూమ్స్ కానీ మినిమం క్వాంటిటీ ఆఫ్ నాన్ వెజ్ కానీ లిమిటెడ్లో తీసుకున్నప్పుడు దాంతోపాటు కాపర్ బాటిల్లో వాటర్ తాగితే దాని యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ అనేది ఒకటి హైలైట్ అండ్ కాపర్ క్వాంటిటీ వస్తుంది. ఇట్స్ బ్యాలెన్స్డ్. సో ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఒకవేళ ఈ కంటెంట్ కన్నా ఎక్కువైతే అది టాక్సిక్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. డెఫినెట్గా ఎనీ మైక్రో ఎలిమెంట్ ఆర్ మ్యాక్రో, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కార్బోహైడ్రేట్స్ అట్లా, వాటిని యాక్చువల్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. వీటన్నిటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, ఎందుకంటే ఇవి వెరీ మైనర్ క్వాంటిటీస్లో కావాలి కాబట్టి. ఎనీథింగ్ విచ్ ఈస్ ఎక్సెస్ డెఫినెట్లీ హార్మ్స్ ద బాడీ. కాపర్ టాక్సిటీ కూడా రావచ్చు. దానిలో మనకి సడన్గా వచ్చే సిమ్టమ్స్ని అక్యూట్ టాక్సిసిటీ అంటాము. అలా కాకుండా స్లోగా సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఆర్గన్స్ అన్ని డిస్ఫంక్షన్ డెవలప్ అవుతూ అలా ఉన్నప్పుడు క్రానిక్ టాక్సిటీ అంటాం. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, ఫుడ్ అండ్ వాటర్లో కానీ కొన్ని సప్లిమెంట్స్లో కానీ ఎక్సెస్ కాపర్ ఉన్నప్పుడు, లేదంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, కొన్ని స్పెసిఫిక్ ఆక్యుపేషన్స్లో కాపర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇలాంటి కండిషన్స్లో కాపర్ టాక్సిటీ కూడా వస్తూ ఉంటుంది. సో అంటే మీరు లక్షణాలు చెప్తున్నారు, జనరల్గా ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ ఇది కనుక మనకి టాక్సిక్ అయిపోయినట్లు? వీటిల్లో మేజర్గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే గట్ రిలేటెడ్ సిమ్టమ్స్, లివర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండ్ కొంత బ్రెయిన్ అండ్ బ్లడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. మనకి అక్యూట్లో వచ్చినట్లయితే మీకు నాసియా బాగా అసలు ఏం తినబుద్ధి కాకపోవడం, వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం, తర్వాత బ్లడ్ తగ్గిపోవడం, అండ్ కిడ్నీ ఎఫెక్ట్ అయితే డార్క్ కలర్డ్ యూరిన్ రావడం, క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం. ఎందుకంటే ఈ కాపర్ టాక్సిటీ అనేది కిడ్నీస్ పైన అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అనేది సడన్గా కాజ్ చేస్తుంది. అక్యూట్ టాక్సిటీ అయితే మనకి కిడ్నీలో కొన్ని ఫిల్టరింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, దానిలో ట్యూబుల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇవి మోస్ట్ సెన్సిటివ్. టాక్సిన్స్కి కానీ లేదా కొంత ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై తగ్గినా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అందుకే మనకి కిడ్నీ వన్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్ అంటాం. బ్లడ్ సప్లై ఎప్పుడు మెయింటైన్ అవ్వాలి. సో ఈ అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ క్రాస్ చేస్తుంది. అప్పుడు మీకు బ్లడ్ పారామీటర్, కిడ్నీ పారామీటర్స్, బ్లడ్ యూరియా పెరగడం, క్రియాటినిన్ పెరగడం, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ. ఇంకా బ్రెయిన్ కోసం వస్తే మీకు సడన్గా స్టూపరస్గా అంటే కాన్షియస్ లెవెల్స్ డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అక్యూట్ టాక్సిటీలో. ఇప్పుడు మల్టీ సిస్టమ్ వింటున్నాం, ఎందుకంటే కాపర్ అనేది మల్టిపుల్ వాటిల్లో అవసరం. అందువల్ల సిమ్టమ్స్ కూడా మనకి మల్టీ సిస్టమ్స్లో కనిపిస్తాయి. అయితే ఇది అసలు మనం ఏ మోతాదులో తీసుకోవాలి అని అంటారు జనరల్గా? సో యాక్చువల్గా మనకి ఈ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్లో మనకు రావాల్సింది వస్తుందండి. టాక్సిటీ అనేది మనం సిమ్టమ్స్ ద్వారా సస్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ ఈ డైట్లో తీసుకుంటూ వాటర్ త్రూ కూడా తీసుకున్నట్లయితే ఏమైనా ఎక్సెస్? లేదు అంటే ఏం ఎక్సెస్, అదే నేను చెప్పినట్టు ఇందాక కాపర్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడం వల్ల వచ్చే క్వాంటిటీస్ చాలా మైనర్. ప్రాపర్ మెయింటెనెన్స్తో చేస్తే దానికి తీసుకోవాల్సిన క్లీనింగ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెయింటెనెన్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇట్స్ గుడ్. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు హార్ష్ కెమికల్స్ యూజ్ చేసి వాటిని క్లీన్ చేసినప్పుడు కానీ, లేదా స్టీల్ స్క్రబ్స్ యూజ్ చేసి బాగా స్క్రేప్ చేసినప్పుడు కానీ ఆ కాపర్ లీచింగ్, అంటే ఆ లీచింగ్ అంటే ఆ వెజల్లో ఉన్నది దీనిలోకి రావడం, అది ఎక్కువ అయినప్పుడు మీరు డైలీ ఎక్సెసివ్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో దానిలో కొన్ని అసిడిక్ ఫ్లూయిడ్స్ పోసేసారు, హాట్ వాటర్ పోసేసారు, ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో తీసుకెళ్తున్నారు, అలాంటప్పుడు దాని నుంచి లీచ్ అయ్యేది ఎక్కువ అవ్వచ్చు. అండ్ మీరు చాలా యూసేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా టాక్సిటీకి ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఓకే, క్లీనింగ్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీకు రెగ్యులర్గా క్లీన్ చేయాలి, థరోగా, లోపల అవుట్ సైడ్ డ్రై ఉండేటట్టు చూసుకోవాలి, ఓపెన్గా పెట్టాలి. ఎందుకంటే దీనిలో మెయిన్గా గ్రీన్ రెసిడ్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే. అవి బాగా టేస్ట్ని ఆల్టర్ చేసేస్తూ ఉంటాయి అండ్ కొంతవరకు హానికరం కూడా. సో ఆ రెసిడ్యూస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అండ్ ఎక్సెసివ్ లీచింగ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాచురల్ సబ్స్టెన్సెస్ లైక్ వెనిగర్
లేకపోతే లెమన్ అండ్ సాల్ట్ యూస్ చేసి ప్రాపర్గా డ్రై చేయడం. అండ్ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్సెసివ్ హాట్ కానీ అవి ఉండి పోయకూడదు, అసిడిక్ సొల్యూషన్స్ పోయకూడదు, ప్లెయిన్ వాటర్ రూమ్ టెంపరేచర్ లో రూమ్ టెంపరేచర్లో. చేయాలి. అండ్ ఎక్కువసేపు కూడా దానిలో మినిమం 6 to 8 hours ఓవర్ నైట్ పెట్టేసి వాడడం అనమాట, ఎక్కువ స్టోరేజ్ కూడా చేయకుండా ఇట్లా. ఓకే, అంటే అందులో మనం హాట్ వాటర్ లూక్ వామ్ వాటర్ లాగా యూస్ చేసి బెటర్ అండి, బెటర్ అవాయిడ్, ఆల్వేస్ అవాయిడ్. బికాస్ ఆ ఎక్సెసివ్ మనకి ఇప్పుడు సేఫ్ అని ఎప్పుడు చెప్తున్నామంటే ప్రాపర్ మెయింటెనెన్స్తో వాట్ దే అబ్జర్వ్డ్ ఇస్ ఈ లెవెల్స్ ఈ కండిషన్స్లో వాడినప్పుడు ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. బట్ వెన్ యూఆర్ గోయింగ్ సంథింగ్ అగేన్స్ట్ దట్ ఇట్ మే బికమ్ హార్మ్ఫుల్ అనమాట అది. ఓకే, సో అంటే కిడ్నీస్ మోర్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ కాపర్ ఎక్కువ. యా, లివర్, కిడ్నీస్, గట్ దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టెడ్ మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. లివర్, కిడ్నీస్ అన్నాను కదా, ఈ కాపర్ని మెయిన్గా బాడీలోంచి ఎలిమినేట్ చేసేది లివర్ అండ్ కిడ్నీస్ అనమాట. సో ఎక్సెస్ ఉన్నప్పుడు దేర్ హ్యాండ్లింగ్ బికమ్స్ డిఫికల్ట్, దే ఆర్ వల్నరబుల్. ఓకే, అయితే